నమస్తే, myself Shravani. Welcome to Maitri News. ముందుగా హెడ్లైన్స్. కేటీఆర్ నేరెళ్లకు వస్తానని సవాల్ విసిరిన మంత్రి అడ్లూరి. ధర్మపురికి వస్తే అభివృద్ధి ఏమిటో చూపిస్తారని సవాల్. టీఆర్ఎస్ నాయకురాలు చిందం సత్తవ మృతి, అంత్యక్రియల్లో పాడెమోసిన కేటీఆర్. ఎన్నికల హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ విఫలం. జగిత్యాల సభను విజయవంతం చేయాలన్న తలసాని శ్రీనివాస్ యాదవ్. ఇక వార్తల్లోని వివరాలు. దేశాన్ని విభజించి పాలించాలనే దుర్బుద్ధితోనే భాజపా చౌకబారు రాజకీయాలకు పాల్పడుతోందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మండిపడ్డారు. కరీంనగర్లోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో కాంగ్రెస్ నేత అంజన్ కుమార్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్రా రాజశేఖర్ కార్పొరేటర్లతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయాలన్న బీజేపీ కుట్రలను ప్రజలు, ముఖ్యంగా మహిళా లోకం గమనించాలని కోరారు. బండి సంజయ్ స్థానిక సమస్యల్ని గాలికుదిలేసి కేవలం ప్రచారానికే పరిమితమయ్యారని విమర్శించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఉత్తరాది రాష్ట్రాలకు లబ్ధి చేకూరే విధంగా డీలిమిటేషన్ బిల్లు పెడితే ఎలా సమర్థిస్తామని ప్రశ్నించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మహిళా బిల్లు పేరు మీద రాజకీయ కుట్ర చేసి కుట్రలకు, కుతంత్రాలకు, విభజనచి పాలించేటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు మళ్ళీ పెద్ద ఎత్తున కుట్ర లేపి మరి మహిళా బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లును కూడా పెట్టి ఏ విధంగా అయితే లబ్ధి పొందాలా, లేకపోతే కాంగ్రెస్ పార్టీని ఇతరులను బదనం చేయాలి అనేటువంటి కుట్రకు తెరలేపి ఆ కుట్రలో భాగంగా మొన్న పార్లమెంట్లో జరిగినటువంటి మహిళా బిల్లు సంగతి మీ అందరికీ తెలుసు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగే పరిస్థితి ఉందని చెప్పి ఒకవైపు గొంతెత్తి చెప్తా ఉంటే సిగ్గు లేకుండా ఈ దక్షిణాది రాష్ట్రాలకు ముఖ్యంగా కరీంనగర్ సంబంధించినటువంటి బీజేపీలు కూడా దిష్టిబొమ్మ తగులబెట్టి అంటే ఏ పార్లమెంటు సంబంధించి మరి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీస్ ఏదైతే తక్కువై కేవలం 4-5 రాష్ట్రాలలో వాళ్ళు ప్రాతినిధ్యం పొంది ఉత్తరాదికి సంబంధించినటువంటి రాష్ట్రాల్లో ప్రాతినిధ్యం పొంది ఈ దేశాన్ని నడిపించాలనేటువంటి దురుద్దేశంతో, దుర్బుద్ధితో చేసినటువంటి కుట్ర. సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ పర్యటనపై బీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో కలిసి ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 15,000 మంది జనం కూడా పట్టని స్టేడియంలో సభ కోసం గాలి మోటార్ వేసుకుని కేసీఆర్ వస్తున్నాడని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ సభను దృష్టిలో ఉంచుకునే సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ పర్యటనను ఏర్పాటు చేశారని, కేటీఆర్, హరీష్ రావు పేర్కొనడం విడ్డూరంగా ఉందని అన్నారు. మేడిగడ్డ పర్యటన గతంలోనే ప్రభుత్వం ప్రకటించిందన్నారు. పంచాయతీ ఎన్నికలు, మధ్యంతర ఎన్నికల్లో బీఆర్ఎస్ ఏ ఒక్కటి కూడా గెలవలేదని, ప్రజలు బీఆర్ఎస్ ను నమ్మే స్థితిలో లేరన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ బాసరాలో నేను టికెట్ కోసం మీ వద్దకు రాలేదని, బతిమాలే టికెట్ ఇచ్చారని కేటీఆర్ ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. క్రాస్ బ్రీడ్ అన్నావ్, మీది ఏ క్రాస్ బ్రీడ్, మీరు ఎంతమంది చేర్చుకున్నారని కేటీఆర్ విమర్శలకు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ బదులిచ్చారు. ఈ కార్యక్రమంలో విప్ ఆది శ్రీనివాస్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు పార్టీ పనిచేసిన జీవన్ రెడ్డి భుజం మీద తుపాకీ పెట్టి కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, మమ్మల్ని అవమానపరుచుకుంటా మాట్లాడుకుంటా ఆవభావాలతో ఏం మాట్లాడుతున్నావు కేటీఆర్? నువ్వు మాట్లాడిన మాటలు తెలంగాణ ప్రజలు మొత్తం గమనిస్తున్నారు. మీ ఆలోచన ఒకటే ఉన్నది, ఒక కుటిల బుద్ధి అని మాట్లాడినావు ఇలా ముఖ్యమంత్రి మీద. 15 రోజుల క్రితం క్యాబినెట్లో రేపు 20వ తారీఖు రోజు మేడిగడ్డకు పోదామన్న విషయం లోపల నిర్ణయం అయినటువంటి టైం అది. సింహం బయటికి వెళ్ళింది అంటుండు. గుంటనక్క ఎవడా గుంటనక్కలు? మీరు గుంటనక్కలు. అక్కడ నేరేలకు సంఘటనకు సంబంధించిన దళితుల మీద జరిగిన సంఘటన లోపల ఆ కుటుంబాలు ఎట్లా బలైపోయినాయో ఆ విషయంలో నేను ఆదిశనాన్ని ఇద్దరం వచ్చి ఆడ కూర్చుంటాం. జవాబు చెప్పు బిడ్డ. కేటీఆర్, హరీష్ రావు, మేము మాట్లాడాలంటే ఎంతైనా మాట్లాడుతున్నాం. జిల్లా పరిషత్ చైర్మన్ చేసినప్పుడు నువ్వు శాసనసభ్యులుగా సిరిసిల్లకు
ఆ నుంచి ఈ రోజు నీ మర్యాదగా మీతో ఉన్నాం. అక్రమంగా సంపాదించిన డబ్బులతోనే మీకు బహిరంగ సభలు పెట్టి జన సమీకరణ చేయండి, అభ్యంతరం లేదు. కానీ బహిరంగ సభగా ప్రకటించండి. మీరు 10 సంవత్సరాల లోపల చేసిన ప్రజలకు, జగిత్యాల జిల్లాకు చేసిన మేలేందో, తెలంగాణ ప్రజలకు మేలేందో చెప్పండి. మేము ఏనాడు కూడా మీరు ఎన్నోసార్లు అన్నారు, ఒకసారి ఈ పార్టీ అంటాడు, ఆడుంటాడు, దాన్ని ఏదో అట్లుంటే వ్యభిచారి అంటారు. మరి మీరు చేసిన పనికి మీరు ఎంతమంది చేసుకున్నారో ఆ చేసుకున్న దానికి మీరు వ్యభిచార కొంప నడిపినారు. మేము సంజయ్ కుమార్ అనేవాడు అభివృద్ధి కోసమే ఇవాళ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారు, మంత్రులతో ఎమ్మెల్యేలతో కలిసి పనిచేస్తున్నారు. మళ్ళీ చెప్తున్నా, మీకంటే ఏం తక్కువ కుటుంబం కాదు నాది రాజకీయంగా. ఒకసారి వెళ్ళి తెలుసుకోండి, మీ అమ్మగారు మా అమ్మగారు ఒకటే మండలం, బోయినపల్లి మండలం. ఏ రకంగా మా కుటుంబానికి గౌరవం ఉన్నదో, ఇక్కడ జగిత్యాల మాకు ఎంత గౌరవం ఉన్నదో. ఇవాళ మీకు నాకంటే ఎక్కువ ఉండేది ఏంటిదంటే అక్రమ సంపాదన, అహంకారం మాత్రమే. కానీ నా ఏ బ్రీడ్, హైబ్రిడ్ అంటే నేను ఇవాళ మిమ్మల్ని అడుగుతున్నా సార్, మరి ఇదే చంద్రశేఖర్ గౌడ్ను మీరు నిలబెట్టి బీఫామ్ ఇయ్యాక క్రాస్ ఓటింగ్ మొత్తం జీవన్ రెడ్డికి వేసినాడు, మీదే క్రాస్ బ్రీడ్ అని అడుగుతున్నా. అసలు జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్యేకి వెళ్తారా? ఈ ప్రభుత్వానికి ఈరోజు ఆశీస్సులు ఉండాలని చెప్పి కార్యక్రమాలు పోతున్నటువంటి సంజయ్ను టార్గెట్ చేస్తే ప్రజలు వారినే దీవిస్తారు తప్ప మరొకటి కాదని మాట సందర్భంగా చెప్తూ ఈరోజు క్రాస్ బ్రీడ్, హైబ్రిడ్ అనేటువంటి పెద్ద పెద్ద మాటలన్నీ కూడా మీకే వస్తాయి తప్ప అవన్నిటిని కూడా మీకు మీరే అన్వయించుకునేటువంటి విధంగా ఉంటుంది తప్ప ఈరోజు 40 మంది పైచిలకు ఆ 10 ఏళ్లలో ఎమ్మెల్యేలను, ఎంపీలను, ఎమ్మెల్సీలను, జడ్పీ చైర్మన్లను పార్టీ మార్చుకున్నది మీరు ఉంటున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులకు పితామహుడు ఎవరంటే కేసీఆర్ గారు. ఈరోజు ఈ విధంగా మాట్లాడుతున్న మాట సందర్భంగా చెప్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం చిర్లవంచకు చెందిన బీఆర్ఎస్ నేత చిందం సత్తవ్వ మృతదేహానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు. టీఆర్ఎస్ జెండాను ఆమె మృతదేహంపై కప్పి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం సత్తవ్వ పార్టీకి చేసిన సేవల్ని స్మరించుకుంటూ పాడెను మోశారు. కేటీఆర్ వెంట వేములవాడ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జి చెల్మెడ లక్ష్మీ నరసింహారావు, సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సత్తవ్వ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఏప్రిల్ 20వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండలం, పట్టణ కౌన్సిలర్లు, సర్పంచులు, కాంగ్రెస్ ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. పెద్దపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో జరగబోయే సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభకు అధిక సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను సఫలం చేసే దిశగా కాంగ్రెస్ నాయకులు పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య, కౌన్సిలర్లు మరియు పలు మండలాల పార్టీ అధ్యక్షులు, వ్యవసాయ మార్కెట్ చైర్మన్లు, పలు గ్రామాల సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్ అనుబంధ సంఘాల నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున తరలిపోవడానికి ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నాం. మరి దానిలో భాగంగా మన నిన్న సాయంత్రం నుండి ఇప్పటి వరకు దాదాపు అన్ని మండలాలు, 2 టౌన్లు కూడా అందరితో మాట్లాడడం జరిగింది. దాదాపు పెద్దపల్లి నియోజకవర్గం నుండి 10,000 మందిని ఇక్కడ నుండి మరి కాటారం ముఖ్యమంత్రి గారి సభకు తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. మిడ్ మానేర్ కానీ, లోయర్ మానేర్ డ్యామ్ కానీ కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఇంత పెద్ద ఎత్తున గతం నుండే నీళ్ళు వచ్చినా కూడా అదేదో కాళేశ్వరం నుండే నీళ్ళు వస్తునే విధంగా మరి చేసే ప్రయత్నం చేశారు. ఇవాళ అది అబద్ధం, అది నిజం కాదని చెప్పి ఇవాళ ఈ 2 సంవత్సరాలు 3 నెలల నుండి మరి ఏదైతే ఇప్పుడు 5వ పంట వస్తూ ఉందో దానికి నిదర్శనమే ఇవాళ వరి ధాన్యం కావచ్చు, మొక్కజొన్నలు కావచ్చు, ఇతరాతర పంటలు కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఇవాళ పంటలు వెళ్ళినాయి. కాబట్టి దాన్ని మళ్ళీ మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉన్నటువంటి
మేడిగడ్డ, అన్నారం, కుంజిల్లా. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని KG2 PG ఆవరణలో కేసీఆర్ క్రికెట్ కప్ టోర్నీ నిర్వహించారు. ఈ టోర్నీలో 13 ఎంపీటీసీ స్థానాల టీములు పాల్గొనగా ఫైనల్ మ్యాచ్ ఎంపీటీసీ 3 టైటాన్ టీంకు ఎంపీటీసీలు ఈగల్ టీం చేరుకుని విన్నర్గా, ఈగల్ టీం ఎంపీటీసీ 3 టైటాన్ విన్నర్గా గెలుపొందారు. ముఖ్య అతిథిగా జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట ఆగయ్య, కొండూరి సంకేత్రావు హాజరై వారి చేతుల మీదుగా బహుమతుల్ని ప్రదానం చేశారు. క్రీడల వల్ల యువతకు శారీరకంగా, మానసికంగా ఉల్లాసాన్ని కలిగిస్తాయని జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు. క్రీడల వల్ల స్నేహభావాన్ని పెంపొందించుకోవచ్చని తెలిపారు. వచ్చే సంవత్సరం రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు, తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంపీటీసీ పరిధిలో 13 జట్లు లీగ్ మ్యాచ్లు పూర్తి చేసుకొని ఈరోజు గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన ఎంపీటీసీ 1, ఎంపీటీసీ 3 జట్ల మధ్యన ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ ఫైనల్ మ్యాచ్ చూడడానికి వచ్చిన మ్యాచ్ విన్నర్ ఎంపీటీసీ 3 గంభీరావుపేట టైటన్స్ గెలుపొందడం జరిగింది. అట్లాగే గెలుపొందిన జట్టుకు 50,000 రూపాయల ప్రైజ్ మనీ విన్నర్ జట్టుకి, అట్లాగే రన్నర్ అప్ జట్టుకి గంభీరావుపేట ఈగల్స్ జట్టుకి 20,000 రూపాయల ప్రైజ్ మనీ మరియు ట్రోఫీలు అందజేయడం జరిగింది. మనందరి అభిమాన నాయకుడు, స్థానిక శాసనసభ్యులు కేటీ రామారావు గారి స్ఫూర్తితో, వారి సహకారంతో ఈ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తూ ఉన్నాం. వారు నిన్ననే చెప్పిండ్రు మనకు. జగిత్యాల సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే గంగుల క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. భారతదేశ చరిత్రలోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహానుభావుడు కేసీఆర్ అని, వారి చరిత్రను ఎవరూ చెరపలేరని గుర్తు చేశారు. ఎన్నో సంక్షేమ పథకాల్ని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ ఎంతో మేలు చేశారని చెప్పారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కూలగొట్టే విధానం తప్ప ఇప్పటికీ తెలంగాణ ప్రజలకు చేసింది శూన్యమన్నారు. జగిత్యాలలో కేసీఆర్ సభ నిర్వహిస్తున్నారనే భయంతో రైతు బంధు వేస్తానని ప్రకటించడం హాస్యాస్పదమన్నారు. ఎన్నికల సమయంలో అబద్దపు హామీలను ఇచ్చి గద్దెనెక్కారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజలకు పనికొచ్చే ఏ ఒక్క ప్రాజెక్టు కూడా కట్టకుండా ఈ 2.5 ఏళ్ల కాలంలో 3.5 లక్షల కోట్ల అప్పు చేసిందన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రేపు జగిత్యాలలో జరిగేటువంటి బహిరంగ సభ, కేసీఆర్ గారు బయటికి రాలేదు, జనాల మధ్యలో రాలేదు, అసెంబ్లీకి రాలేదు అని పదే పదే ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడతారు. కేసీఆర్ గారు బయటికి రాగానేమో వణుకు పుడుతుంది, భయం అనేది స్టార్ట్ అయింది. గతంలో ఒకసారి బయటకు వస్తే కృష్ణా జలాల ఇష్యూ వారు మాట్లాడిన తర్వాత 10 రోజులు తర్జనా భర్జన పడ్డది ప్రభుత్వం. ఇప్పుడు జగిత్యాలకైనా బయటకు వస్తుందంటే రేపు రైతు భరోసా వేస్తామని, మేడిగడ్డని విజిట్ చేస్తామని అని ఎందుకు భయపడుతుంది? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దగ్గర 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇంకొక నెల అయితే 2.5 సంవత్సరాలు. బట్ ఈ 2.5 సంవత్సరాలలో మీరు ప్రజలకు, రైతాంగానికి, మహిళలకు, యువతకు, విద్యార్థులకు, మానసిక వికలాంగులకు ఏమి చేసిర్రో చెప్పగలుగుతారా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలతో గద్దెనెక్కి ప్రజల్ని మోసం చేస్తుందని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రసమై బాలకృష్ణన్ అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ రేవంత్ సర్కారు పూర్తిగా విఫలమైందని, అందుకే నాయకులు పార్టీని వీడుతున్నారని రసమయ్య అన్నారు. ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలన కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. ఈ నెల 20న జగిత్యాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు సిద్దం వేణు, రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, మండల అధ్యక్షులు రావుల రమేష్, తాళ్లపల్లి శేఖర్ గౌడ్, గంప వెంకన్న, నాయని వెంకటరెడ్డి, పాషం అశోక్ రెడ్డి, మాతంగి లక్ష్మణ్, పొన్నం అనిల్ గౌడ్, ఎడ్ల బుచ్చిరెడ్డి, పోతరాజు దేవేందర్, సర్పంచులు అవదుర్తి రామకిషన్, దుర్గం శ్రీనివాస్, గాండ్ల శ్రీనివాస్, మాదన రాజేందర్, గడ్డి రమేష్, సల్ల మహేందర్, బోయిని తిరుపతి, రెడ్డి తిరుపతి రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. మండల పార్టీ, నియోజకవర్గ అన్ని మండల పార్టీ అధ్యక్షులకు, ప్రజాప్రతినిధులకు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. జగిత్యాలలో 20వ తారీఖున జరిగే ప్రముఖ ప్రజా నాయకుడు, సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇవాళ కాంగ్రెస్ చేసినటువంటి మోసపూరిత వాగ్దానాలకు నిరసనగా, అలాగే సీఎం రేవంత్ రెడ్డి అహంకారానికి నిరసనగా
బీఆర్ఎస్ పార్టీయే రేపు తెలంగాణకు రక్షణ, మళ్ళీ కేసీఆరే కావాలన్నటువంటి ప్రజా పిలుపుని అందుకొని జగిత్యాలలో 20వ తారీఖు రోజున తెలంగాణ రాష్ట్ర సాధకుడు గౌరవ కేసీఆర్ గారి సమక్షంలో భారీ బహిరంగ సభలో చేరుతున్నటువంటి సందర్భంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులందరూ కూడా భారీగా తరలి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఒక సుదీర్ఘమైనటువంటి కాలం మండుటెండల్లో కూడా నిరంతర విద్యుత్ సరఫరా కొనసాగుతుందంటే, కరెంటు ఉంటుంది అంటే అది మాజీ సీఎం కేసీఆర్ చలివేనని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ శివార్లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశానికి మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్తో కలిసి ఆయన హాజరయ్యారు. అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 2.5 ఏండ్లలో ప్రజలకు ఇచ్చిన హామీలేవీ నెరవేర్చలేదని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో తిరిగి అధిక మెజార్టీతో సీట్లు సాధించి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సోమారపు రాజయ్య, సర్పంచ్లు తొంట రజనీకాంత్, మాచమల్ల శ్రీకాంత్, గ్రామశాఖ అధ్యక్షులు దోకిడి తిరుపతి, మునిపాల శ్రీనివాస్, పోతిరెడ్డి హరీష్, పిల్లి కొమరయ్య, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏమీ కూడా వాళ్ళు వాటిని అమలు చేసేటువంటి ఆలోచన వాళ్ళకి లేదనేది మనకు అర్థమైపోయింది. తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణ తదనంతరం 10 సంవత్సరాల పరిపాలన మన చేతుల్లో ఉన్నప్పుడు మన నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వాన ఎన్ని ఆలోచనలు చేసినాం, ఎన్ని పథకాలు తీసుకొచ్చిన విషయాన్ని మీకు అందరికి తెలుసు. నీకు వాటి గురించి ఇలా ఈ ఎండాకాలంలో కూడా కరెంటు ఉన్నదంటే కారణం ఎవరు? రేపు ఎలక్షన్ అనగా మనం ఇంటి ముందట నిఘా పెట్టి పోలీసులను పెట్టి బయటకు వస్తే జేబులో 5 రూపాయల 10 రూపాయల తీసుకొని పోలీస్ స్టేషన్ అప్పచెప్పి వాళ్ళని మాత్రం బాధాప్తగా ప్రతి ఇంటికి కూడా తిరుగుతూ వాళ్ళే ప్రొటెక్షన్ ఇచ్చుకుంటూ ఇంటికి కూడా తిరుగుకుంటూ పైసలు ఇచ్చి వాళ్ళు గెలిచేటట్టు ప్రయత్నించిన అయినా కార్యకర్తలు భయపడలేదు. ఖచ్చితంగా కొట్లాడంలో ఖచ్చితంగా గట్టి పోటీ కూడా ఇచ్చినట్టు తెలియదు. వాస్తవంగా ఒక్క రోజులంతా కన్ను మూస్తే 16-17 సీట్లు మనం ఖచ్చితంగా పెట్టుకున్నాం. కరీంనగర్లోని మారుతినగర్ చౌరస్తాలోని హనుమాన్ దేవాలయంలో శ్రీ మాతా అమ్మా భవానీ హిందూ సమ్మేళన సమితి ఆధ్వర్యంలో ముద్రించిన వాల్ పోస్టర్ను కాపువాడ, మారుతినగర్ బస్తీ ప్రముఖులచే ఆవిష్కరించామని మాతా అమ్మా భవానీ హిందూ సమితి అధ్యక్షులు ధనపరి సాగర్ అన్నారు. ఏప్రిల్ 27వ తేదీ సోమవారం కాపువాడ బస్తీలో నిర్వహించినటువంటి హిందూ సమ్మేళనానికి ప్రతి ఒక్క హిందువు హాజరు కావాలని పిలుపునిచ్చారు. సమాజంలో సామాజిక సామరస్యతను నిర్మాణం చేయడం, కుటుంబ వ్యవస్థను బలోపేతం చేయడం, స్వదేశీ వస్తువాడకం మరియు నేను నా దేశం అనే జాతీయ భావాల్ని పెంపొందించడం హిందూ సమ్మేళనం ముఖ్య ఉద్దేశమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సమితి గౌరవ అధ్యక్షుడు ఎంసని అశోక్, కార్యదర్శి మ్యాడం కిరణ్, కోశాధికారి రావికంటి సత్యనారాయణ, బస్తీకి చెందిన వివిధ కుల సంఘాల పెద్దలు, 35 మరియు 36 డివిజన్ కార్పొరేటర్లు సాదవేని సుజాత, శ్రీనివాస్, తోట అనిల్, వివిధ క్షేత్రాల నాయకులు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మాతా అమ్మా భవానీ హిందూ సమ్మేళనం కాపువాడ బస్తీ ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక మారుతినగర్ చౌరస్తాలో ఆంజనేయ స్వామి టెంపుల్లో హిందూ సమ్మేళనానికి అందరూ ఆహ్వానితులే అనే నినాదంతో ముద్రించినటువంటి వాల్ పోస్టర్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేమందరం కూడా ప్రతి ఒక్క హిందూను కోరుకుంటున్నాం, మీరందరూ కూడా మా కాపువాడ బస్తీలో జరిగేటువంటి హిందూ సమ్మేళనానికి 27 ఏప్రిల్ 2026 రోజు వజ్రమ్మ కళ్యాణ మండపంలో హిందూ సమ్మేళనం జరుగుతుంది. దీనికి ప్రతి ఒక్కరూ మీ కుటుంబ సభ్యులతో సహా హాజరై దీన్ని జయప్రదం చేయగలరని మా వంతుగా మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను. జై శ్రీరామ్. ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సభ నిర్వహిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జగిత్యాల బీఆర్ఎస్ జైత్ర యాత్ర సభను విజయవంతం చేయాలని మనోహర్ రెడ్డి పిలుపునిచ్చారు. మాజీ సీఎం కేసీఆర్ సభ పెట్టిన రోజునే సీఎం రేవంత్ రెడ్డి సభ పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. కరీంనగర్ జిల్లాలో ఒకే రోజు 2 బహిరంగ సభలు పెట్టడాన్ని, తెలంగాణ ప్రజలకు వాస్తవాలు చేరకుండా ఇలాంటి సభలు పెట్టడం ఏమీ బాలేదన్నారు. తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ఉప్పురాజు, వివేక్ స్వామి పటేల్, నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు. మన ప్రియతమ నాయకులు జగిత్యాలకు వచ్చిన సందర్భంగా
మనమందరం కూడా పెద్దపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, యువకులు, పెద్దలు, మహిళలు, బీఆర్ఎస్ పార్టీ అభిమానులు మరి జగిత్యాల సభకు ఇచ్చేసి సభను విజయవంతం చేయాలని చెప్పి వారందరినీ పేరు పేరున కోరడం జరుగుతూ ఉంది. మరి జగిత్యాలలో జరిగిన సభను విజయవంతం చేసి దాని జగిత్యాల జైత్రయాత్రగా దాన్ని మరి మలుపు తిప్పి రాబోయేటువంటి ఎన్నికల సంగ్రామానికి ఇది నాందిగా దీన్ని భావించే విధంగా మరి దీన్ని పెద్ద ఎత్తున మనం తరలి వెళ్ళాలని చెప్పి మరి శ్రేణులందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాటారంలో సభను ఏర్పాటు చేయటం ఇది పూర్వ కరీంనగర్ జిల్లాలో ఒకే రోజు ఇటువంటి సభలు ఏర్పాటు చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా తపోభవన్ నిర్మాణానికి 1 లక్ష రూపాయలని విరాళం అందించడం ఆ దేవుడు ఇచ్చిన వరంగా భావిస్తామని వాసవి ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల శ్రీనివాస్ అన్నారు. ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ కరీంనగర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఇటీవల వాసవి ట్రస్ట్ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా ఆవోపా పట్టణ శాఖ ఆధ్వర్యంలో చిట్టుమల శ్రీనివాస్ ను ఘనంగా సత్కరించారు. 1 లక్ష రూపాయల విరాళాన్ని అందించి ట్రస్ట్ మెంబర్ సభ్యత్వం స్వీకరించారు. హౌసింగ్ బోర్డు కాలనీలో నిర్మిస్తున్న తపోభవన్ సొంత ఇండ్లు లేని నిరుపేద ఆర్యవైశ్యుల కుటుంబాల్లో దురదృష్టవశాత్తు ఎవరైనా కాలం చేస్తే వారి కర్మకాండలు జరుపుకునేందుకు అనువుగా G+3 భవనాన్ని నిర్మిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆవోపా పట్టణ శాఖ అధ్యక్షుడు నలుమాచు సుదర్శనం, ఉపాధ్యక్షులు నలుమాచు చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి వల్లాల సత్యనారాయణ, కోశాధికారి కట్కూరి చంద్రశేఖర్, సభ్యులు సతీష్ కుమార్, మునీంద్ర ప్రసాద్, రవీందర్, నారాయణ, లక్ష్మీనారాయణ, చంద్రయ్య, ఆర్యవైశ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆవోపా అంటేనే మరి విద్యాధికులు, మరి ప్రజ్ఞా భావాలు ఉన్నటువంటి వ్యక్తులు అందులో సభ్యులుగా ఉంటారన్నది ఉన్నది. మరి మీరు ఆవోపా పట్టణ కార్యవర్గం నూతనంగా ఏర్పడిన వెంటనే మరి ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు ముఖ్యంగా తపోవన్ కార్యక్రమాన్ని కూడా మీరు ముందుకు తీసుకెళ్తున్నారు. ఆ సందర్భంగా మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందిస్తూ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం లోపల జరిగే ప్రతి కార్యక్రమాల లోపల ఆవోపా ప్రత్యేక స్థానం లోపల నిలిచి పాల్గొని సపరివార సమేతంగా పాల్పంచుకోవాలని, ఆ వాసవి మాత కృప మనందరి మీద ఉండాలని మనసారా కోరుకుంటూ జై వాసవి మాత. తెలంగాణలో కిక్ బాక్సింగ్ పేరిట బోగస్ క్రీడా సంఘాలు నడుస్తున్నాయని, వాటిని నమ్మొద్దని తెలంగాణ కిక్ బాక్సింగ్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రామంజనేయులు అన్నారు. కరీంనగర్లో వారు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఒలింపిక్ సంఘం, జాతీయ ఫెడరేషన్ భారత ప్రభుత్వం గుర్తింపు పొంది ఉండాలని తెలిపారు. రాష్ట్రంలో తెలంగాణ స్టేట్ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ మాత్రమే గుర్తింపు ఉందని, ఈ సంఘం ఆధ్వర్యంలోనే ప్రతి సంవత్సరం 2 సార్లు రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించి జాతీయ పోటీలకు తెలంగాణ జట్లని పంపిస్తున్నట్లుగా తెలిపారు. కొందరు మోసపూరితంగా సంఘాలను ఏర్పాటు చేసుకుని తల్లిదండ్రుల్ని, పాఠశాలల యాజమాన్యాలని తప్పిదోవ పట్టిస్తున్నాయని మండిపడ్డారు. ఈ సమావేశంలో కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల కిక్ బాక్సింగ్ సంఘాల కార్యదర్శులు, కోచ్లు సురభి, అన్వేష్, శ్రీనివాస్, సురభి, సంజీవ్, వినీష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఏందనంటే మన తెలంగాణ రాష్ట్రంలో మేము ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఒకసారి హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి ఇది 2వసారి. ఎందుకనంటే కిక్ బాక్సింగ్ గేమ్ మనకు పిల్లలకు ఇప్పుడు ఎంతో ఉపయోగపడుతుంది. స్టూడెంట్స్కు చాలా ఎడ్యుకేషన్ పర్పస్ కానీ వాళ్ళకు అంటే జాబులు కాలేదు ఇంకా, ఇప్పుడు ఎడ్యుకేషన్ పర్పస్ చాలా మంచి పని చేస్తూ ఉంది. కాబట్టి దానికి సంబంధించిన బెనిఫిట్ ఏందనంటే మన చదువుకున్న పిల్లలకి ఇప్పటికీ మీకు ఆల్రెడీ ట్రిపుల్ కానీ మన ఇంజనీరింగ్లో కానీ ఇప్పుడు స్పోర్ట్స్ కోటాలో అన్నీ ఏదైతే ఉందో స్పోర్ట్స్ కోటా 2లో దాంట్లో మనకు ఆల్రెడీ సర్టిఫికెట్లు యూజ్ అవుతూ ఉన్నాయి. స్టూడెంట్స్ చాలా అప్పటికి దాదాపు ఒక 5 years కంటే ముందు ఇప్పుడు చాలా క్రేజీ వచ్చింది కిక్ బాక్సింగ్ గేమ్. ఈ కిక్ బాక్సింగ్ గేమ్ ఈ తెలంగాణలో ఇంత సక్సెస్ఫుల్గా రన్ కావడానికి అన్ని జిల్లాల ప్రెసిడెంట్ సెక్రటరీలు ప్లస్ మా ఫెడరేషన్ నుంచి మాకు సపోర్ట్తో పాటు మేము సక్సెస్ చేసుకుంటూ వస్తూ ఉన్నాము. ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు ఇంత సక్సెస్ కావడానికి కారణం కూడా ఏంటంటే ఈ సక్సెస్ఫుల్ వెనకాలో కొన్ని మనకు బెనిఫిట్స్ ఉన్నాయి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ సుభాష్ నగర్లో శ్రీ అనంత పద్మనాభ స్వామి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సమ్మేళన కార్యక్రమానికి ప్రధాన వక్తగా హాజరైన కరీంనగర్ విభాగ్ శారీర ప్రముఖ్ చమల కిరంజీ, రాష్ట్ర సేవికా సమితి శారీరక్ ప్రముఖ్ లెక్కల రమ, వేద పండితులు జిట్స్ ప్రధాన ఆచార్యులు కె వరప్రసాద్చార్యులు మాట్లాడుతూ సమాజంలో కులాల పేరుతో పెరుగుతున్న విభజనతో హిందువులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని తెలిపారు. హిందూ సమాజం ఐక్యంగా ఉన్నప్పుడే దేశం, ధర్మం సుస్థిరంగా ఉంటాయి అన్నారు.
ఐకమత్యత లేని కారణంగా నేడు ప్రపంచంలోని అనేక దేశాలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ అనంత పద్మనాభస్వామి ఉత్సవ సమితి కార్యనిర్వహణాబాధ్యులు, ఖండ కార్యవాహ, సహకార్యవాహ, తిమ్మాపూర్ ఉపమండల ప్రముఖులు, ఉపమండలంలోని గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. సమయపాలన అవసరం, చాలా అవసరం అది. కానీ తప్పు చేసేటువంటి వాడి కంటే కూడా తప్పు చేసేటువంటి వాడిని చూస్తూ పోనీలే నాకు కాదు కదా అని ఎవరైతే అనుకుంటారో వాడు మహా దోషి అవుతూ ఉంటాడు అన్నమాట. ఇలాంటివన్నీ కూడా మనకి మన ఉపనిషత్ కథలో ఉన్నాయి, మన భారత రామాయణ ఇతిహాస కథలో ఉన్నాయి, సుభాషితములు అంటూ ఉంటారు, అన్ని చెబుతూ ఉంటారు, అన్ని కథలు ఉన్నాయి. ఇందాకే అనుకున్నామా, మావి కాదు వేదాలు, మావి కాదు పురాణాలు, మావి కాదు ఇతిహాసాలు అని ఎప్పుడైతే ఆంగ్లేయుల పరిపాలన అవ్వచ్చు, ఆ తర్వాత వచ్చినటువంటి వారి పరిపాలన అవ్వచ్చు, వాళ్ళు ముందుగా మనకు చేసింది ఏమిటంటే పెద్దపల్లి జిల్లా ఓదిలా మండలం భీమరపల్లె గ్రామానికి చెందిన తొట్ల తిరుపతి యాదవ్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందేందుకు అందజేయాలని గ్రామ సర్పంచ్ రంగు మల్లేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి ద్వారా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావుకు తెలుపగా ఎమ్మెల్యే స్పందించి 2 లక్షల ఎల్ఓసి అందజేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు నిరుపేదల కోసం ఎలాంటి కష్టం వచ్చినా నేనున్నానంటూ పేదల కష్టాలు తీరుస్తున్న ఎమ్మెల్యే విజయరమణారావుకు ఓదెల మండలం తరఫున, తిరుపతి కుటుంబ సభ్యుల తరఫున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి, సర్పంచ్ రంగు మల్లేష్ గౌడ్, ఉప సర్పంచ్ రాచర్ల లింగయ్య, గ్రామ వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు భీమర్పల్లి గ్రామం చిన్న కుమరే వాస్తవ్యులైనటువంటి తొట్ల తిరుపతి గారికి కిడ్నీ సమస్య అంటే ఉండి ప్రోటీన్స్ పడిపోవడం వలన అనారోగ్యానికి గురై వారు నిరుపేద కుటుంబం కనుక ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లడం, మరి ఎమ్మెల్యే గారు నిమ్స్ హాస్పిటల్కి పంపిస్తే అక్కడ ఎస్టిమేషన్ వేసి మరి ఎల్ఓసి ఇప్పించడం చాలా సంతోషం. ఇది పేదల ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం. మన నాయకుడు ప్రభుత్వ విప్ అయినటువంటి విజయన్న గారు మరి పేదల కోసమే అహర్నిశలు పనిచేస్తాడనే దానికి ఇది ఒక నిదర్శనం. ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి తప్పకుండా వాళ్ళ ఆరోగ్యం బాగలేకపోయినా, వాళ్ళ ఆర్థిక స్థితులు బాగలేకపోయినా, ఎక్కడ సమస్య ఉన్నా అక్కడ స్పందించే విధంగా వారు తగిన విధంగా పనిచేస్తున్నారు. కాబట్టి మరి తొట్ల తిరుపతి గారికి మరి ఈ ఎల్ఓసి ఇప్పించినందుకు పెద్ద కొమరే భీమర్పల్లి గ్రామాల తరపున వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, నా హెల్త్ ప్రాబ్లం వలన కిడ్నీ ప్రాబ్లం వల్ల ప్రోటీన్స్ అంటే పడిపోవడం వలన నిమ్స్కు నేను హాస్పిటల్లో చూసుకోవడం జరిగింది. అక్కడ ఎమ్మెల్యే గారికి ఒక లెటర్ పెట్టుకోవడం జరిగింది. ఎమ్మెల్యే గారు స్పందించి దానికి శాంక్షన్ చేపించడం జరిగింది. దానికోసము ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 33% మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం మహిళల ద్రోహి పార్టీగా కాంగ్రెస్ మిగిలిపోతుందని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర నాయకురాలు సోమారపు లావణ్య అన్నారు. పెద్దపల్లి కమాన్ చౌరస్తా వద్ద బీజేపీ నాయకులతో కలిసి మహిళా మోర్చా సభ్యులు రాజీవ్ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్ ప్రవేశపెడితే కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకోవడం మహిళల్ని కించపరచడమేనని మహిళా నాయకులు మండిపడ్డారు. గత 10 సంవత్సరాల నుండి మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని, కానీ విపక్షాలు మహిళా బిల్లును ముందుకు సాగనీయకపోవడం శోచనీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి మహిళా బిల్లుకు మద్దతు ప్రకటించాలని, లేని పక్షంలో మహిళలందరూ తిరగబడతారని హెచ్చరించారు. ఏదైతే కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎంపీలు, అదే ఇండియా కూటమితో ఉన్నటువంటి ఎంపీలు మరి పార్లమెంట్లో బిల్ని మరి అడ్డుకోవడం అనేది కూడా చాలా సిగ్గుచేటు. మరి మహిళలు, దేశంలో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా అవమానపరిచినట్టే. మరి ఇలాంటి యొక్క రావడం కారణం కాంగ్రెసే అని ఎప్పుడు కూడా యాంటీ ఇండివిజానికి, నేషనలిస్ట్ పార్టీ ఏది అంటే మరి కాంగ్రెస్ పార్టీయే. మరి నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారు మరి పార్లమెంట్లో ఉన్నటువంటి అందరూ కూడా మరి దీనికి ప్రక్రియ గత 10 ఏళ్ల నుంచి కొనసాగిస్తున్నా కూడా మరి వీళ్ళు అడ్డుకోవడం అనేది కూడా చాలా సిగ్గుచేటు. మహిళా లోకం గమనిస్తుంది. మహిళలందరూ కూడా మంచి గవర్నెన్స్ తోని. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలని అడిషనల్ కలెక్టర్ నగేష్తో కలిసి ప్రారంభించారు.
రైతులు పండించిన పంటలకు మద్దతు ధర గ్రేడ్ ఏ రకం 2389, సాధారణ రకం 2369 ధర ఇస్తూ కొనుగోలు చేస్తున్నామని చైర్మన్ తిరుపతి వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు పెద్దపీట వేస్తున్నారని పేర్కొన్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. ప్రతి ఒక్క రైతు కొనుగోలు కేంద్రాలని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గండి నారాయణ, ఉప సర్పంచ్ మాడిశెట్టి అభిలాష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, వార్డు మెంబర్లు, కాంగ్రెస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాలు, గౌరవ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో గౌరవ కలెక్టర్ గరిమా అగర్వాల్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు ఈరోజు ప్రత్యేకంగా నాగేష్ గారు రావడం జరిగింది. డిఎస్ఓ గారు, డిఎం కూడా రావడం జరిగింది. ఈ జిల్లాలో మిల్లర్లతోని మాట్లాడి మిల్లర్లకు కొనుగోలు కేంద్రాలు టైప్ చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ జిల్లాలో కాకుండా ఇతర జిల్లాలో ఉన్నటువంటి మిల్లర్లు కూడా పంపేటువంటి కార్యక్రమం చేస్తూ రైతులు పండించినటువంటి పంటలు అత్యధికంగా ఈసారి వస్తున్నాయి కాబట్టి మిల్లర్ల దగ్గర స్థలం సరిపోతే ఇంటర్మీడియట్ గోదాములలో ఇప్పటికే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వివిధ మార్కెట్ యార్డులు ఉన్నటువంటి గోదాములు కూడా వీటి కోసం కేటాయింపు చేసే కార్యక్రమంతో పాటు అత్యవసరం అయితే రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి గోదాములు కూడా వాడుకోవాలని చెప్పని ప్రభుత్వం ఉన్నటువంటి ఉన్నతాధికారులు, గౌరవ మంత్రులు చెప్పినటువంటి సందర్భంలో తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ జగిత్యాల ఆర్టీసీ డిపో ముందు కార్మికులు ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన సాగింది. కాంగ్రెస్ ఇచ్చిన హామీల మేరకు ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయాలని, పెండింగ్ పే స్కేల్ను విడుదల చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. మహాలక్ష్మి పథకంలో ఆర్టీసీ బకాయిల్ని విడుదల చేయాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. కోపంతో మరి ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు వస్తే మనకు మళ్ళీ ప్రభుత్వంలో విలీనమైందని చెప్పి ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో తెలంగాణ రావడంలో మనం ఎంత అయితే కీలక పాత్ర పోషించడమో మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా రావడానికి మనం రేవంత్ రెడ్డికి మద్దతు ఇచ్చి ఈరోజు గవర్నమెంట్ నిలబెట్టి మనం ఈరోజు గవర్నమెంట్ తేవడం జరిగింది. అయినప్పటికీ మద్దతు ఇవ్వకపోవడం మరి గవర్నమెంట్ వాళ్ళ మనం మేనిఫెస్టోలో కూడా రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ అప్పుడు ఆర్టీసీ మేము రాగానే ఆర్టీసీని గవర్నమెంట్. మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుందరెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలు ప్రాంతాల్లో పలు కార్యక్రమాలు చేపట్టారు. పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు హాజరై ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు నివాళులర్పించారు. నియోజకవర్గ అభివృద్ధికి ఆహర్నిశలు కృషి చేశారని గుర్తు చేశారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని కూనారం గ్రామంలో పెద్దపల్లి మాజీ శాసనసభ్యులు గీట్ల ముకుందరెడ్డి 12వ వర్ధంతి వేడుకలు జరిగాయి. ఆయన స్వగ్రామంలోని ముకుందరెడ్డి విగ్రహానికి మాజీ ఎంపీపీ నూనెటి సంపత్, సర్పంచ్ మంతెన రాజయ్య, మాజీ సర్పంచ్ డొంకెన విజయముగిలి, మాజీ ఎంపీటీసీ కొల్లూరి రామారాయమలతో పాటు గ్రామస్తులు గీట్ల అభిమానులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధికి ముకుందరెడ్డి చేసిన సేవల్ని కొనియాడారు. ప్రజల మనిషిగా, నిగర్విగా ఆయన సంపాదించుకున్న పేరు ఎప్పటికీ నిలిచిపోతుందని పేర్కొన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నూనెటి సంపత్ యాదవ్, సర్పంచ్ మంతెన రాజయ్య, మాజీ సర్పంచ్ డొంకెన విజయమొగిలి, మాజీ ఎంపీటీసీ కొల్లూరి రామారాయమల్లు, ఉప సర్పంచ్ బోడకుంట్ల తిరుపతి, సాధనమైన కొమరయ్య, కొట్టె రవీందర్, కొట్టె సమ్మయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుందరెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా కూనారం ఎక్స్ రోడ్లోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, కాంగ్రెస్ శ్రేణులు, గీట్ల కుటుంబ సభ్యులు, గీట్ల ముకుందరెడ్డి అభిమానులు, అఖిలపక్ష నాయకులు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు మాట్లాడుతూ పెద్దపల్లి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే గొప్ప నాయకుడు గీట్ల ముకుందరెడ్డి. వారు పెద్దపల్లి అభివృద్ధి ప్రదాత అని ఒక బిరుదు పొందిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నోగెల మల్లయ్య, గ్రంథాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మేనుపాల ప్రకాష్ రావు, మల్లారెడ్డి, గొట్టెముక్కల సురేష్ రెడ్డి, మాజీ ఎంపీ గోపగోని సారయ్య గౌడ్, తులా మనోహర్ రావు, రాకేష్, సంజీవ్ రెడ్డి, వివిధ పార్టీల నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు. మరి వారు ఈ రోజు మన మధ్యలో లేకున్నా మరి ఈ ప్రాంతంలో కూనారం సర్పంచ్గా, పెద్దపల్లి సమితి ప్రెసిడెంట్గా, 3 సార్లు పెద్దపల్లి నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగా వారు ఈ ప్రాంతం నుండి ప్రాతినిధ్యం వహించడం, మరి అభివృద్ధి అంటేనే ముకుందరెడ్డి అంటేనే అభివృద్ధి అనే విధంగా ఆ రోజు మరి వారు ప్రజలల్లో చొచ్చుకొని పోవడం జరిగింది. మరి వారు లేకున్నా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యునిగా
ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మరి పెద్దపల్లి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఇవాళ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తూ ఉంది. మరి అవన్నిటిని కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా మరి వారు గతంలో చేసినటువంటి సేవలను కూడా మరి గుర్తు చేసుకునేటువంటి పేరు ప్రస్తావన ఎక్కడ కానీ హైదరాబాద్లో కానీ ఎక్కడ కానీ ఏడబోయినా రాజకీయ సర్కిల్లో మీరు ఎక్కడ మాట్లాడినా కానీ పెద్దపల్లి అని తీయంగానే ముకుందర్ రెడ్డి గారి ప్రస్తావన రాకుండా ఎక్కడ కూడా ఈ సంభాషణ జరగాల్సినటువంటి సందర్భం లేదు. ఎందుకంటే ముకుందర్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి చెందినటువంటి ఒక గొప్ప నాయకుడు. ఎందుకంటే ఒక సామాన్య ప్రజల కోణం నుంచి చూసి వాళ్ళ ఏమైనా అవసరాలను బట్టి పని అవుతుందంటే అయ్యేది, లేదు అంటే లేదు. కానీ మీరు చూస్తున్నారు వివిధ రాజకీయ నాయకులు ఏ కోణంలో ఒక పని చెప్తే 10 సార్లు తిప్పించుకొని వాళ్ళు నానా యాటలు పడుతూ జరుగుతున్నటువంటి ఈ క్రమంలో కూడా ముకుందర్ రెడ్డి గారు ఒకసారి ఏదైనా పని గురించి పోతే పని అవుతుందంటే అవుతుంది, లేకపోతే లేదు. కానీ తను 10 సార్లు రావాలి, తిరగాలనేటువంటి ఒక పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుందర్ రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా పండ్లు పంపిణీ చేశారు. గీట్ల అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ రోజు పెద్దపల్లి నియోజకవర్గం అభివృద్ధి చెందింది అంటే దానికి కారణం మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుందర్ రెడ్డి ద్వారానే అభివృద్ధి చెందిందన్నారు. జిల్లాలో ఎంతో మంది నాయకుల్ని తయారు చేసిన ఘనత గీట్ల ముకుందర్ రెడ్డికే దక్కుతుందన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో రైతులకు, గ్రామాలకు కరెంటు సబ్స్టేషన్లు పెద్ద ఎత్తున మంజూరు చేపించి కరెంటు సమస్యలు లేకుండా తీర్చారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు సామరాజేశ్వరరెడ్డి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు దుగ్గ్యాల సంతోష్రావు, సర్పంచులు కప్పల ప్రవీణ్, వెంకటరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు అమ్ముల రమేష్ యాదవ్, ముకుందరెడ్డి అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా పట్టణంలోని ఆర్యవైశ్య భవన్లో హిందూ సమ్మేళనం నిర్వహించారు. ముందుగా సామూహిక హనుమాన్ చాలీసా పారాయణంతో పాటు భగవద్గీత శ్లోకాలు పఠించారు. జంగపల్లి రాజేష్ హిందూ సమ్మేళనం సమితి అధ్యక్షుడు అల్లాడి వెంగళరావు, నిర్వాహకులు హాజరయ్యారు. చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతుల్ని ఆకట్టుకున్నాయి. హిందూ సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ పాటించాలని, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వక్తలు సూచించారు. ప్రపంచమంతా హిందూ మతం వైపు చూస్తుందని, హైందవ మతం పూర్వ వైభవం సంతరించుకుంటుంది అన్నారు. కుల వివక్ష తొలగిస్తూ స్వదేశీ భాష, స్వదేశీ సంస్కృతిని కాపాడుకోవడమే హిందూ సమ్మేళన ముఖ్య ఉద్దేశమన్నారు. హిందువులందరూ ఏకమై ధర్మ పరిరక్షణ, దేశ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. నిరంతరం ధర్మాన్ని కాపాడేందుకు హిందూ సమ్మేళన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అలాంటి పరిస్థితి నుంచి మన ఆడవాళ్ళని, పిల్లల్ని మనం రక్షించుకోవాల్సిన ఖచ్చితమైన తరుణం ఆసన్నమైంది. దయచేసి మీరందరూ ఒక్కొక్క వీరవనితగా ఉండి దీన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతూ అందరూ గట్టిగా ఒకసారి జై శ్రీరామ్. లేకపోతే అది గల్లీ కావచ్చు, వాడ కావచ్చు, కాలనీ కావచ్చు, మీ కాలనీలో కొత్త వ్యక్తి వచ్చినా సరే నిలబెట్టి అడగండి, ఎవడ్రా నువ్వు, నాకెందుకు అనుకోమాకండి. ఎవరైనా దారిలో వెళ్తుంటే ఏ ఆడపిల్ల గాని హిందువులాగా కనిపించిందా, ఎవరి అబ్బాయి ఆమెతో మాట్లాడుతున్నా మీరు వెంటనే అక్కడ ఆగండి, నాకు సంబంధం లేదని వెళ్ళిపోమాకండి. ఆగి అడగండి, అమ్మాయి ఏం పేరు, ఏ ఊరు, ఏం చేస్తున్నావు, ఈయన ఎవరు, నీ పేరేంటి అడగండి. అక్కడతో సగం ఫుల్ స్టాప్ పడుతుంది. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారం గ్రామంలోని శ్రీ మల్లికార్జున దేవస్థానం నందు శ్రీగిరి ప్రదక్షిణ 12 జ్యోతిర్లింగాల నిర్మాణం కొనసాగుతుంది. ఈ క్రమంలో కేదార్నాథ్ ఆలయ నిర్మాణానికి సుమారు 15 లక్షలు కాగా కరీంనగర్ కు చెందిన గంధి శ్రీనివాస్, రాచమల్ల ప్రసాద్, ఎలుగురి విజయభాస్కర్, పల్లా శివకుమార్, కొండూరి వేణుగోపాల్ అనే దాతలు 5,05,116 రూపాయల విరాళాన్ని ఆలయ కమిటీ చైర్మన్ వరాల పరశురాములకు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆలయ అభివృద్ధికి సహకరించిన దాతల్ని అభినందించి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో జక్కెనపల్లి సత్తయ్య, నూకల తిరుపతి, బద్దం శ్రీనివాస్ రెడ్డి, వరాల సతీష్ పాల్గొన్నారు. 4వసారి విజిట్ చేయడం జరిగింది. మా యొక్క 5 ఫ్రెండ్స్ కలిపి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ చేసే అభివృద్ధి పనులను చూసి మేము చాలా ఆనందంగా అనుభూతిని మీకు తెలియపరుస్తున్నాము. రానున్న రోజుల్లో ఈ దేవాలయం మరింత అభివృద్ధి చెంది మన కరీంనగర్ పట్టణంలోని ప్రజలందరికీ మంచి ఆహ్లాదకరమైన ఆనందాన్ని పంచే ఒక పెద్ద
ఆధ్యాత్మిక క్షేత్రంగా అభివృద్ధి చెందుతుందని నేను నా విశ్వాసాన్ని తెలియజేస్తున్నాను. మా అందరికీ చాలా సంతోషం అనిపించింది. నాకైతే ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది. మాటలు రావడం లేదు. చాలా సంతోషం. రోడ్డు నియమాలను పాటించడం ద్వారా ప్రమాదాల్ని తగ్గించవచ్చని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొరిక్యాల గ్రామ శివార్లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని గంగాధర SHO వంశీకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, రూరల్ ఏసీపీ విజయ్ కుమార్, DTO శ్రీకాంతచారి, డిప్యూటీ DM అండ్ HO ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వాహనదారులకు ప్రజలకు కంటిచూపు పరీక్షలు నిర్వహించి ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లను అదేవిధంగా ఆటో డ్రైవర్లకు యూనిఫామ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐ ప్రదీప్ కుమార్, ఎస్ఐలు వంశీకృష్ణ, నరేష్ రెడ్డి, ఎంపీడీఓ దమ్మని రాము, తహసీల్దార్ అంబటి రజిత, వివిధ గ్రామాల సర్పంచులు, ఆటో డ్రైవర్లు, మహిళలు, వాహనదారులు పాల్గొన్నారు. ఈ కరీంనగర్ జగిత్యాల రహదారులు కూడా నిత్యం అనేక ప్రమాదాలు జరుగుతుంది. నేనే మొన్న సిపి గారికి చెప్పి ఖచ్చితంగా ఈ కురిక్యాల కానీ గంగాధర కానీ ఈ మండలంలో ఇరుకు రోడ్డు ఉంది, ఇంకా రోడ్డు వెడల్పు కాలేదు. ఆ రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని కూడా త్వరలో శ్రీకారం చుట్టబోతున్నాం. కానీ అప్పటి వరకు ప్రతి ఒక్కరు కూడా నిత్యం ఏదో ఒక యాక్సిడెంట్ అయి గాయాల పాలవడం, చనిపోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ ట్రాఫిక్ రూల్స్ పాటించి ప్రమాదాలకు దూరంగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇటీవల ప్రభుత్వం కూడా ఈ రహవీర్ సంబంధించి కార్యక్రమాలు కూడా శ్రీకారం చుట్టింది. ఎవరైనా రోడ్డు మీద యాక్సిడెంట్ పడి ఉంటే తక్షణమే ఇలా నిజంగా, ఎందుకంటే ఈ సోషల్ మీడియా వచ్చినాక కాపాడాల్సింది పోయి వాళ్ళ సెల్ ఫోన్లో వీడియోలు తీసుడు, ఫోటోలు తీసుడు పెద్ద ఫ్యాషన్గా అయిపోయింది. అట్లా కాకుండా ఏ వాహనం అందుబాటులో ఉంటే ఆ వాహనాన్ని వాళ్ళని చేర్పించి సరైన సమయంలో హాస్పిటల్లో చేర్చినట్టుంటే ఖచ్చితంగా ఎంతో కొంత. కాబట్టి మనం అందరం అవేర్ కావాలి. ఫస్ట్ కుటుంబ పెద్దగా మనం ఉన్నాము. మన మీద ఎన్నో కుటుంబాలు, మన కుటుంబం మన మీదనే బతికి ఆధారపడినది. మనకు మన కుటుంబానికి ఏదైనా నష్టం జరిగితే పెద్దలు ఎవరైనా వచ్చి సహాయం చేస్తారు కావచ్చు, సపోర్ట్ చేస్తారు కావచ్చు, కానీ లేని వ్యక్తిని తీసుకురాలేరు. ఎవరు మెయిన్ హైవే మీద చూస్తున్నాం సార్, LMD ఏరియాలో కానీ మన గంగాధర ఏరియాలో కానీ చూస్తున్నాం సార్. మెయిన్ రోడ్డు మీద నుంచి ప్రయాణం చేసే వ్యక్తికి పూర్తి హక్కులు ఉంటాయి. ఎందుకంటే ప్రతి లైన్కు సబ్వే వచ్చే లైన్ ప్రతి చూసుకుంటే నడపలేడు. కానీ సబ్వే నుంచి బైపాస్ రోడ్ నుంచి సైడ్లో నుంచి రోడ్డు నుంచి మెయిన్ రోడ్డుకు వచ్చే వ్యక్తి మాత్రము ఖచ్చితంగా బండి ఆపి రైట్ లెఫ్ట్ చూసుకొని. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలో విషాద ఘటన చోటు చేసుకుంది. వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన ఓ వరికోత మిషన్ ప్రమాదవశాత్తు బావిలో పడిపోవడంతో యువ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. మండలంలోని నందగిరి గ్రామ శివార్లో పొలంలో వరికొస్తుండగా హార్వెస్టర్ అదుపు తప్పి పక్కనే ఉన్న లోతైన వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో హార్వెస్టర్ నడుపుతున్న డ్రైవర్ పాలకల్ల మధు యంత్రం కింద నలిగిపోయి నీటిలో మునిగి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన మధు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుని కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. గ్రామానికి సంబంధించిన పెద్దలందరూ ఉంటారు, వాళ్ళు మీతో సహకరిస్తారు, మీకు అన్ని చూపెడతారు. అంటే రేపు ఇక్కడ చూసినాక నాకు చెప్పి దీనికి ఎస్టిమేషన్ కాస్ట్ ఎంత అవుతుంది, ఇరిగేషన్ ద్వారా చేయగలుగుతామా, PR ద్వారా చేయగలుగుతామా, అది దాని ఏదైనా పెద్ద బావి పక్కన రోడ్ ఉంటే ఆ రోడ్కు కింద సొరంగం లెక్క అయింది. ఏ నిమిషమైనా ఊడిపోవచ్చు. నిలబడి అత్యంత ప్రమాదం ప్రశ్నలో పడ్డాం. దానికి అంటే దాటంగానే పక్కన ఎస్సీ కానీ 50 కుటుంబాలు ఉంటాయి. రోజు పిల్లలు స్కూల్కి పోతుంటారు. మనం బస్సు జరిగితే బస్సు అన్న బాయిలోకి వెళ్ళిపోయాడు. స్కూల్ 11వ తారీఖు కదా, 1వ తారీఖు 13వ రోడ్ వస్తుంది 10 రోజులు కొబ్బరికాయ కొట్టడానికి. ఈ రోడ్డు మీద ఏం భయపడి ప్రమాదం లేకుండా చేసే బాధ్యత నాకు. తప్పకుండా చేస్తే చెల్లి అన్నగా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోల్రామయ్యపల్లి గ్రామంలో సర్పంచ్ నునుగొండ అంజలి ఆధ్వర్యంలో కరీంనగర్ కు చెందిన వెంకటాద్రి హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. గ్రామ ప్రజలకు వెంకటాద్రి ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్, అనస్థేషియా వైద్యులు డాక్టర్ తుంగూరి కార్తిక్, దంత వైద్యురాలు డాక్టర్ అర్చన, జనరల్ మెడిసిన్ వైద్యులు మేఘన, MP పీడియాట్రిక్ వైద్యులు వరలక్ష్మి, ఆర్థో వైద్యులు తన్వీర్ ఆసీస్ వివిధ రకాలకు సంబంధించిన వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం మందుల్ని ఉచితంగా పంపిణీ చేశారు. సుమారు 200 మంది గ్రామ ప్రజలు ఇట్టి వైద్య సేవల్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, ప్రజలు పాల్గొన్నారు.
తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక ఘట్టానికి జగిత్యాల వేదిక కాబోతుంది. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు రేపు జగిత్యాలలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు సర్వం సిద్దమైంది. దాదాపు ఏడాది కాలం తర్వాత కేసీఆర్ ప్రజల ముందుకు వస్తుండటంతో ఈ ప్రజా ఆశీర్వాద సభపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. జగిత్యాల నియోజకవర్గ రాజకీయ సమీకరణాల్లో పలు మార్పులు చోటు చేసుకోబోతున్న ఈ సభ కేవలం రాజకీయ ప్రసంగాలకే పరిమితం కాకుండా కీలక చేరికలకు వేదిక కానుంది. సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి అధికారికంగా బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. కేసీఆర్ స్వయంగా ఆయనకి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. ఇది ఉత్తర తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే సభ ఏర్పాట్లని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, కొప్ల ఈశ్వర్, ఎమ్మెల్సీ రమణ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, మాజీ జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత, ఎమ్మెల్యేలు సంజయ్, కౌశిక్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి 2 సార్లు పర్యవేక్షించారు. సుమారు 1 లక్ష మంది జనం వచ్చేలా పక్కా ప్లానింగ్తో ఇన్ఛార్జ్లను నియమించారు. ఆర్థిక భారం ఉన్నప్పటికీ రైతు భరోసా నిధుల్ని సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేస్తున్నారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా ధర్వారం మండలం కల్లెంరెడ్డిపల్లి గ్రామంలో పర్యటించిన ఆయన రానున్న రోజుల్లో మిగిలిన 2 గ్యారంటీలను కూడా అమలు చేస్తామని చెప్తూనే బీఆర్ఎస్ పార్టీపై మండిపడ్డారు. మొదటిసారి గ్రామానికి వచ్చిన ఆయనకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీ పథకాల్లో 4 పథకాలు అమలవుతున్నాయని మంత్రి గుర్తు చేశారు. మిగిలిపోయిన 2 పథకాల్ని త్వరలోనే అమలు చేస్తామని ప్రకటించారు. జీవన్ రెడ్డిని అడ్డుపెట్టుకుని షికండి రాజకీయాలు చేసేందుకు రేపు మాజీ సీఎం కేసీఆర్ జగిత్యాలకు వస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, మార్కెట్ చైర్మన్ రూప్లా నాయక్, సర్పంచ్ ఇరుగురాల మహేష్ తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. తెలంగాణ రైతాంగం అంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నమ్మకంతో ఉన్నారు. రైతు రుణమాఫీ చేసిండ్రు, రైతు భరోసా ఇస్తున్నారు. ఆర్థిక ఒత్తిడి ఉన్నా కూడా 2వ ఇన్స్టాల్మెంట్ నిధులు రేపు విడుదల చేస్తున్నారు. ఇంకా మిగిలిపోయిన పనులు ఏదైతే 6 గ్యారంటీ పథకాల లోపల 4 గ్యారంటీ పథకాలు అమలు, ఇంకా 2 గ్యారంటీ పథకాలను 2000 పెంచి 4000 చేయాలి. మా సోదరిమణులకు మహాలక్ష్మి ఇవ్వాలి 2500. అవి కూడా సాధ్యమైనంత వరకు ఆ దేవుడి దయతోని తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట అమలు చేస్తారన్న విషయాన్ని ఈ ప్రాంత ధర్మపురి శాసనసభ్యుడిగా, మంత్రిగా యావత్ తెలంగాణ ప్రజానికి మనవి చేస్తున్నాం. 2 సంవత్సరాల లోపలనే మొత్తం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి నాయకులు జైత్రయాత్ర మీటింగ్ పెడతాము, ఇక్కడి నుంచే మా విజయం, ఏం విజయం చేస్తాం, ఈ జైత్రయాత్ర అవుతావా? ఫస్ట్ నీ చెల్లె ఉన్నదా, మీ కవిత ఉన్నాయి కదా, మీ కవిత మాట్లాడిన మాటలు ప్రజలకు, తెలంగాణ ప్రజలకు ఫస్ట్ జవాబు చెప్పు. ఫస్ట్ మీ బావున్నాడు కదా, మీ బావ మధ్యలో నీ మధ్య కరెక్ట్గా చెప్పండి. పాప పెద్ద మనిషి కేసీఆర్ అక్కడ ఫామ్ హౌస్లో వండుకున్నాడు. సభలో ఒక దళితుడు స్పీకర్గా ఉంటే దళిత స్పీకర్ ముందు నిలబడి నేను దొరను ఎట్లా దళిత స్పీకర్ అధ్యక్షాన్ని మాట్లాడతా అని చెప్పి అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌస్ పరిమితం అయిపోయి రేపు కాంగ్రెస్ పార్టీలో 30 సంవత్సరాలు పనిచేసినట్టు జీవన్ రెడ్డి ముంగడ పెట్టి షికండి రాజకీయాలు ఆడతాను. దాచుకున్న డబ్బులున్నాయి, మనిషికి 200, 300 కైకిలు ఇస్తాము. ఇక అక్కడ 12,000 మంది పడితే 1,00,000 మందిని పట్టుకపోతాము. మొత్తం ఊరు మొత్తం జైతాల ఊరు మొత్తం నింపి డ్రోన్ కెమెరా. తెలంగాణ రాష్ట్ర భట్రాజు సంఘ జిల్లా సర్వసభ్య సమావేశం కరీంనగర్లో నిర్వహించారు. నగరంలోని పద్మనగర్లో గల సంఘ భవనంలో 2026-2029 సంవత్సరాలకు గాను జిల్లా ఎన్నికలు నిర్వహించారు. ఇటు ఎన్నికల్లో పలువురు నాయకులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా అధ్యక్షుడిగా అంబటి మధుసూదన్ రాజు, ప్రధాన కార్యదర్శిగా కాంచనపల్లి మహేందర్ రాజు, కోశాధికారిగా చెన్నమాధవుని కాశీరాజు ఎంపికయ్యారు. జిల్లా మహిళా సంఘం అధ్యక్షురాలిగా ఎర్ర స్వరూపారాణి, ప్రధాన కార్యదర్శిగా నండపురాజు మంజుల, కోశాధికారి కాసు రమాదేవిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. యువజన సంఘ అధ్యక్షుడిగా కాంచనపల్లి అనిల్ కుమార్ రాజు, ప్రధాన కార్యదర్శిగా పెద్దిరాజు ప్రశాంత్ రాజు, కోశాధికారిగా ఎన్విడి ప్రసాద్ రాజులు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. కాగా వీరి పదవీకాలం 2026 నుండి 29 3 సంవత్సరాల పాటు కొనసాగనుంది. అనంతరం ఎన్నికల అధికారులు నూతన కార్యవర్గంచే ప్రమాణ స్వీకారం చేయించారు. సంఘ బలోపేతానికి, అదేవిధంగా భట్రాజు సంఘ భవన నిర్మాణానికి త్వరితగతిన పూర్తి చేస్తామని జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అంబటి మధుసూదన్ రాజు, కాంచనపల్లి మహేందర్ రాజు తెలిపారు. ఏకగ్రీవంగా ఎన్నుకున్న భట్రాజు బంధువులందరికీ ధన్యవాదాలు తెలిపారు. అందరము మనం బంధువులం ఒక దగ్గర కలిసి ఒక పండుగ చేసుకుంటున్నామా అనేటువంటి ఫీలింగ్ ఏర్పడుతుంది. ఈరోజు కూడా నేను అదే చూస్తున్నా ఇక్కడ. ఎందుకంటే వేరే ఎవరు ఇతరులు ఎవరు లేరు, అంత మనోళ్ళే.
అన్నం బంధువులం కలిసి మనం ఒక ప్రోగ్రామ్ మంచిగా సక్సెస్ఫుల్గా వనభోజనాల్లాగా చేసుకుంటున్నాం అనిపిస్తుంది. ఇదంతా ఎందుకు? మనం ఒక సంఘటితమై మనం ఒక దగ్గర ఉండి ఒక దగ్గర అందరం కలిసికట్టుగా ఒకే ఆలోచనతో ఒక బిల్డింగ్ నిర్మించుకొని ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకుని ఇక్కడ ఈ ప్రోగ్రామ్ చేసుకోవడం వలన ఇలా జరుగుతుంది. ఈరోజు మా కరీంనగర్ జిల్లాలో 2వ విడత ఎన్నికలు జరిగినవి. అంటే మొదటిసారి 3 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఎన్నికలకు పూర్తి అయిపోయింది. ఈరోజు నూతన కమిటీ ఏర్పాటు చేసుకోవడానికి సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. దాని తర్వాత ఎన్నికలు జరగవు సమక్షంలో యునానిమస్గా మా కరీంనగర్ జిల్లా పట్టరాజు మహిళా సంఘము మరియు యువజన సంఘము జిల్లా సంఘము పూర్తిగా యునానిమస్గా ఎన్నుకోబడింది. అందుకు చాలా సంతోషము. గత సంవత్సర కాలంలో మేము చేసిన పనులు మన జిల్లా అధ్యక్షులు అంబటి మధుసూదన్ రాజు గారు ఈ బిల్డింగ్ కొరకే తాను ప్రెసిడెంట్గా పోటీ చేసి అధ్యక్షత వహించి బిల్డింగ్ కంప్లీట్ చేసే ప్రయత్నంలో తాను ఉన్నారు. మరి గత 3 సంవత్సరాల కిందగా ఏర్పాటు చేసినటువంటి ఎన్నికలలో యునానిమస్గా మరి మహిళా సంఘం తరపున అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. మరి ఈరోజు మరి తిరిగి 3 సంవత్సరాల తర్వాత ఏర్పాటు చేసిన ఈ సర్వసభ్య సమావేశంలో కూడా మరి మహిళా సంఘము అందరం ఏకగ్రీవంగా మీరే ఉండాలి అనే ఒక నినాదంతో మమ్మల్ని మళ్ళీ ఈ సంవత్సరం కూడా ప్రతిపాదించడం జరిగింది. సరే, మరి మహిళలందరూ ముందుకెళ్ళాలంటే మహిళ బలంగా ఉంటే సమాజం బలంగా ఉంటుంది, సమాజం బలంగా ఉంటే ఏ కార్యక్రమైనా తీసుకురావచ్చు అన్న ఒక సదుద్దేశంతో మహిళలందరినీ ఒకే త్రాటి మీదకి తీసుకురావాలని అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేసినాం. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.